నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం 5వ వారం పూజ. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఎందుకంటే తిరుపతి, అరుణాచలం ఈ ఊర్లు వెళ్ళొచ్చాం కదా, కొద్దిగా అలసటగానే ఉంది. ఇంకా ఆఖరి వారం కదా అని ఇలా చేసాను. పొద్దుటే లేసి ఇంకా స్నానం అవి చేసి గదిలో శుభ్రం చేసుకుని పూజ మొదలుపెట్టాను. ప్రసాదాలు అవి కూడా ముందే రెడీ చేసుకున్నానండి. ఇలాగా పువ్వులతోటి చక్కగా అలంకరించుకుని దీపారాధన అది చేసుకుని ఇంకా ఇప్పుడు నిత్య దీపారాధన పూజ ఎలా ఉంటుందో అలాగే చేసుకున్నాను ఈ వారం కూడా. ముందుగా వినాయకుడిని అయితే పూజించుకుని పసుపు కుంకుమ అక్షంతలతోటి అలాగే పువ్వులు పెట్టి ముందుగా వినాయకుడి పూజ చేసుకున్నానండి. గణాధిపతియే నమః. ఇక్కడ వినాయకుడికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వినాయకుడి పూజ అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. చల్లని తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ ఆఖరి శుక్రవారాన్ని ముగిస్తున్నామండి. అలాగే చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టుకుని హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఆఖరిగా ధూపం అది వేసి పూజ ముగించుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.